నమస్తే. ఇటీవల చూస్తూ ఉన్నాం హైడ్రా దూకుడు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి అతిపెద్ద నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో సైతం హైడ్రాని ఎక్కడ కూడా ఆపేటువంటి పరిస్థితి కనబడట్లేదు. ముఖ్యంగా నిన్న ఈరోజు చూస్తూ ఉన్నాం మూసీ నది ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది పేదవాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, లేకపోతే ఉన్నటువంటి ఇళ్లను కూడా కేటాయిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటన. దీన్ని వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. చాలామంది చాలా ఏళ్ల కానించి మూసీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనిపైన మాట్లాడదాం. అదే కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలపైన, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన జరిగినటువంటి ఈడీ దాడులపైన మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాన దయాకర్ గారితో. అన్న నమస్తే. నమస్తే. ఏంటన్నా ముఖ్యంగా హైడ్రా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. హైడ్రా సంబంధించినటువంటి మొత్తం అన్నిటిని కూడా కూల్చివేస్తాం, 12,000 అయినా పర్లేదు, 13,000 ఇండ్లైనా కానీ మేము కట్టిస్తాం, లేకపోతే ఇచ్చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో చెప్పడం జరిగింది. కానీ మూసీ కాడికి వెళ్ళినట్టు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఖాళీ చేసేటువంటి పరిస్థితి కనబడట్లేదు. చాలా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ ఉన్నారు, నానా రకాలైనటువంటి బూతులు తిడుతూ ఉన్నారు. ఆడికి వెళ్తే ఎందుకు అది ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? వాళ్ళను ఎందుకు అంత వాళ్ళకి ఎలాంటి భరోసా ఇయ్యక ముందుకు వాళ్ళని కూల్చివేసేందుకు ఎందుకు కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తూ ఉంది? అంటే హైదరాబాదు మూసీ నది అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నటువంటి తరుణంలో సంవత్సరాల తరబడి గత పాలకులు ఉన్నటువంటి నిర్లక్ష్యంలో మూసీ పేరు మీద ఒక డెవలప్మెంట్ కమిటీ వేసుకొని ఒక చైర్మన్ని కూడా నియమించుకొని గత పాలకులు బీఆర్ఎస్ పాలకులు 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భం. మూసీ నదిని ఎప్పుడు కూడా గత పాలకులు కానీ గత ఉన్నటువంటి ఎప్పుడు కూడా దాని యొక్క డెవలప్మెంట్ కానీ ఎవరికి సాధ్యపడిన తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదవి చేపట్టగానే మూసీ నది పరివారిక ఒక డెవలప్మెంట్ను ప్రక్షాళనను అత్యంత ప్రతిష్టాత్మక ఒక ప్రాజెక్ట్గా తీసుకొని దీన్ని డెవలప్ చేసి హైదరాబాద్ మూసీ నది అంటే ఇది మురికి నీరు కాదు, ఇది తాగునీరు అని చెప్పడానికి ఇప్పుడు ఇలా ప్రధానంగా హైదరాబాద్లో దాదాపు ఒక 55 కిలోమీటర్ల ప్రవహిస్తూ ఉంది. దీన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి హైదరాబాద్ ప్రజలను, హైదరాబాద్ యొక్క ప్రఖ్యాతిని పెంచడానికి ప్రభుత్వం ఒక అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాకపోతే ఏంటంటే ఇలా మూసీ నది ఇరువైపుల వెస్ట్ ఎండ్, సౌత్ అండ్ వెస్ట్లో అనేక ఉన్నటువంటి కొంతమంది పేద వర్గాలు కావచ్చు, వలస వచ్చిన వాళ్ళు కావచ్చు, కార్మికులు కావచ్చు, కూలీలు కావచ్చు, కొంతమంది ఎఫ్టీఐలు కానీ బఫర్ జోన్లో కూడా కట్టుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు కొంతమంది కొంత బాధ ఉండొచ్చు. సొంత ఇల్లు కట్టుకున్న 20-30 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతం నుంచి ఇది ఎంత వెళ్ళిపోవాలంటే కొంత బాధ ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఏ పేద వర్గాలకు అన్యాయం జరగకుండా, ఎవరిని కన్నీళ్లు పెట్టకుండా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పుడు మరి వాళ్ళందరూ కూడా కన్నీళ్ళే పెడతా ఉన్నారు కదా, బాధ ఉంది. ఆ బాధతో ఒక చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఇలా ముఖ్యమంత్రి గారు పదవి చేపట్టగానే ఇలా వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటి WTF సంబంధించి ఇక్కడ దావోస్కి వెళ్ళినప్పుడు కూడా లండన్ వెళ్ళి థీమ్స్ నది ఎమ్మటి కూడా డెవలప్మెంట్ అధ్యయనం చేసి దీన్ని ఒక అత్యంత భావి తరాలకు ఒక మూసీ నది డెవలప్మెంట్ వేసి, ఒక కారిడార్ వేసి, ఒక పార్కులు వేసి, ఇక ఇది ఒక మురికి నీరుగా, కంపు నీరుగా, దోమలకు, ఈగలకు ఒక నిలయంగా మారినటువంటి మూసీ నదిని తాగునీరుగా చేసి హైదరాబాద్ ఉన్నటువంటి ప్రజలకు ఒక ప్రఖ్యాతి పెంచాలి, ఒక ప్రకృతిని కాపాడాలి అనే ఒక దూరదృష్టితోని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నేను అంటా ఉన్నాను ఒక ఎగ్జాంపుల్. ఒకనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టారు, మా భూములు పోతున్నాయి, మేము ఈ జీవనాధారం. ఇవాళ అక్కడ ఒక గుంట ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రైతు కావచ్చు, ఇంకోరు కావచ్చు, సంతోషపడతా ఉన్నారు, గింత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్ వల్ల మనకు ఒక తీవ్ర నష్టం అనేది కూడా ఆ రోజు ఉన్నటువంటి అనేక ఉన్నటువంటి పార్టీలు, కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు పెద్ద ఉన్నట్టు పెట్టారు. ఇప్పుడు హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు దీనివల్ల ప్రమాదం అనే రకరకాలు పెట్టారు. కానీ ఇవాళ జీవనాధారం అయిపోయింది. ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఇవాళ ప్రాణాలు కాపాడే కావచ్చు, ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, ఇవాళ అనేక ఉన్నటువంటి ఔటర్ ఎక్కపోతే వాడికి ఇది కారు ఉన్నోడు ఔటర్ ఎక్కాల్సిందనే పరిస్థితి వచ్చింది. ఎంత ఉపయోగకరమైంది. ఇవాళ డైలీ దాదాపు 1 కోటి జనాభా నివసించే హైదరాబాదు దాదాపు 1 కోటి మంది
రోజు ట్రావెలింగ్ అవుతూ ఉంటారు. ఇంత జనాభాలో దీన్ని ఉన్నటువంటి ప్రఖ్యాతి పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం చాలా దురదృష్టి తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే, నా హయాంలో ఎవరు చేయలేని ఈ మూసి ప్రక్షాళనని నేను చేసి తీరాలి. కొంత బాధ ఉండొచ్చు, కానీ వాళ్ళ పేద వర్గాలు ఇల్లు పోయిన వాళ్ళకు కొంత బాధ ఉండొచ్చు, కానీ వాళ్ళ కన్నీళ్లు తూర్చుకుంటూనే వాళ్ళకు ఇవాళ మనం డబుల్ బెడ్రూమ్ ఇస్తా ఉన్నాం. దాదాపు డబుల్ బెడ్రూమ్ అంటే 30 నుంచి 40 లక్షలు పడుతున్నటువంటి ఇల్లు ఇచ్చి వాళ్ళకి ఇక్కడ ఏదైతే 34 లక్షల ఇల్లు కేసీఆర్ కట్టించిన ఒప్పుకుంటా ఉన్నారు కదా. నేనేమంటున్నా 30 లక్షల పడుతున్న అవసరం రేపు ఇప్పుడు దాదాపు 30,000 మంది నిర్వాసితులు ఉన్నారు కుటుంబాలు. కేసీఆర్ ఇచ్చినవి సరే ఉన్న వరకు అడ్జస్ట్ చేస్తారు, ఇంకా దాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. ఇంకా ఉన్నటువంటి ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు కట్టించిన తర్వాత ప్రాంతంలోకి వెళ్తే కేవలం 90-95 మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఇంతకుముందు పోయినటువంటి దగ్గర కొన్ని చోట్ల వనస్థలపురం దగ్గర మరి ఖాళీ చేసేటువంటి వాళ్ళదేమో వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా ఇస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటికి అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, పర్మిషన్స్ ఉన్నాయి, మరి ఆ అధికారుల పైన చర్యలు లేవు. రెండో అంశం ఏంటిదంటే, మీ పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కీలకమైనటువంటి వ్యక్తులు, అవతల పార్టీల వాళ్ళది కూడా కావచ్చు, కానీ మీ పార్టీలో ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, వివేక్ది, పట్నం మహేందర్ రెడ్డిది అని వీళ్ళందరికీ కూడా ముట్టుకుంది. అక్కడ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఇళ్లను ముట్టుకోవడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ పని కాదా అసలు? నేనేమంటున్నా, ప్రభుత్వం ఒక గొప్ప కార్యం చేపట్టేటప్పుడు అనేక ఉన్నటువంటి ఒడిదొడుకులు వస్తుంటాయి. వాళ్ళందరినీ కూడా సర్ది చెప్పుకొని కాస్త వాళ్ళకు వివరించి ఇవాళ ఏదైతే వాళ్ళ ఇల్లు వాకిలు ఏదైతే ఉందో, ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు వాళ్ళకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఇవాళ వాళ్ళకి ఎవరికి కూడా ఏ పేద వాళ్లకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. వాళ్ళకు ఇలా ఇక్కడ కోల్పోయిన వారికి అక్కడ ఉన్నటువంటి వెంటనే ఒక 2-3 నెలల్లో డబుల్ బెడ్రూమ్ కట్టించేసి, వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ విద్యాలయాల్ని కూడా ఏర్పాటు చేసి, వాళ్ళకు ఉన్నటువంటి ఒక పనిని కూడా ఇచ్చే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది. ఇవాళ ప్రతిపక్ష నాయకులు గుడ్డిగా వెకిలిగా మాట్లాడినంత కాదు, అంటే కూల్చేసుడు ఖాయం అంటారా? ప్రభుత్వం దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా తీసుకుంటుంది. నేను అంటా ఉన్నాను, దీన్ని ఇవాళ మీరు బాధపడవచ్చు, కొంతమంది ఆందోళన చెందొచ్చు, కానీ అయిన తర్వాత దాని ప్రాజెక్టు ఇలా దేశంలోనే ప్రపంచంలోనే ఇది ఒక ప్రఖ్యాత నగరం లాగా మారబోతా ఉంది, ఒక లండన్ నగరంలాగా లాగబోతా ఉంది. మీరు చూస్తారు, ఎందుకంటే ఆయన దీన్ని ఒక అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తీసుకుంటా ఉన్నారు. రేపు దీన్ని ఒక నమూనా వచ్చిన తర్వాత, దీన్ని ఒక ఆర్కిటెక్చర్ మీరు బయటకు వచ్చిన తర్వాత, అప్పుడున్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఇప్పుడు అనేక మంది దీని ద్వారా మీరు డెవలప్మెంట్ చేద్దాం హైదరాబాద్ అని అంతా కూడా మిగతా దేశాల్లో ఉన్నటువంటి దానికంటే అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితి ఏంటి? డోర్లు ఊసిపోయినటువంటి వాటిని చేసి కూడా ప్రక్షాళన చేయొచ్చు కదా. వేరే రాష్ట్రంతో మన రాష్ట్రం గొప్పగా ఉందని చెప్పేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. పేదవాళ్ళు చాలా 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కూడా ఒక గూడు కట్టించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు నీడ కల్పించి, వాళ్ళకు మీరు అన్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కనుక ముందుగా కల్పించినట్టు ఏంటంటే, మీరు వేరే ప్రభుత్వాలకి కొంత భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది కదా. వీటిపైన కదా దృష్టి పెట్టాల్సింది. ఉన్నటువంటి ఇళ్లను కూల్చివేయడం ద్వారా మరి మీరు డెవలప్మెంట్ చేయాలని అనుకుంటా ఉన్నారా? ఇప్పుడు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను తీసుకురాబోతూ ఉంది. ఒకవైపు మీరు స్కూళ్ళు, పాఠశాలలు కూడా ప్రక్షాళన కాబోతూ ఉన్నాయి. ప్రభుత్వం వచ్చినటువంటి 9 నెలల్లో ఏ ఒక్కరోజు కూడా అవిశ్రాంత పోరాటం చేస్తూ ఉంది అభివృద్ధి కోసం. మీరు గుర్తుపెట్టుకోండి, నిరంతరం సమీక్షలు మేధోమదనంతో ఎక్కడ ఏ సమస్య ఉంటే దాన్ని పరిష్కారం కాబోతూ ఉంది. కాకపోతే ఏంటంటే, ఈ ఉన్నటువంటి కొంతమంది ప్రతిపక్ష నాయకులు దీన్ని గాబరబెట్టి ఈ యొక్క నిర్వాసితుల మధ్యలో కూర్చొని వాళ్ళని గందరగోళపరిచి రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది తప్ప, అంటే దీంట్లో కూడా ఉందా ప్రతిపక్షాల కుట్ర? మరి అంతే కదా. రోజు నేను బీఆర్ఎస్ కార్యాలయం తీసుకెళ్ళి మేమున్నాం అండగా మేమున్నాం అంటే, వాళ్ళు చేయాల్సిన దానికంటే మేము వీళ్ళకు చిత్తశుద్ధితో బాధ ఉంటది. అనిల్, నేనేమంటున్నా, బాధ ఎందుకు ఉండదు? ఇలా మనం ఒక చిన్న 10-20 ఏళ్ళు ఉంటేనే ఒక ఇల్లు వాకిలు పోతుంటే ఎవరికైనా ఆ బాధ ఉంటది. కాకపోతే వాళ్ళ కన్నీళ్ళని తూర్చుకుంటూనే ముందుకెళ్తుంటది ప్రభుత్వం. మల్లన్న సాగర్ విషయంలో గత పాలకులు ఎంత అరాచకం సృష్టించారు, ఇంతవరకు కూడా పరిహారం అందలేదు. వాళ్ళు ఎంత బాధ్యత రహితంగా ఆ రోజు మోసం చేశారు వాళ్ళని. ఇంతవరకు నేను అనేది కాంట్రాక్టర్ల జేబులు వాళ్ళు నింపారు. ఆనాడు బీఆర్ఎస్ నాయకుల జేబులు వాళ్ళని నిన్నాయి, కానీ నిర్వాసితులని పొట్టగొట్టారు వాళ్ళు. నేను అనేది అక్కడ కాకుండా ఇక్కడ చాలా చట్టబద్ధతతో ఇవాళ వాళ్ళకు అధికారులు ప్రతిదీ అంచనా వేసి, వాళ్ళ ఇల్లు కానీ వాది కానీ అంచనా వేసి వాళ్ళకు ఉన్నటువంటి ఒక జీవితాన్ని ఇవ్వాలనే ఆలోచన కలుగుతూ ఉంది. ఇలా అనేక మంది ఉన్నటువంటి చుట్టుపక్కల నిరుపేదలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు ఇప్పటికీ 750 కుటుంబాల దానికి వెళ్ళొచ్చు.
వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. అరే ఒక మంచి ఇల్లు దొరికింది, ఈగలతోని దోమలతోని ఉన్నటువంటి వరదలతోని ముంపుకు గురై అనేక ఇబ్బందులు పడ్డాం. మీరు వర్షాకాలం వస్తే మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ముంపుకు గురై అసలు మొత్తం కాలనీలే చెరువులాగా మయమైనటువంటి పరిస్థితి ఉంది. మీరు హైదరాబాద్ చుట్టుపక్కల మూసీ నది ఉండేవాళ్ళు నీళ్ళల్లో ఉండే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళ ఇండ్లు మొత్తం కూడా బురదతో కూడి ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంటుంది. కాబట్టి ఆ పరిస్థితి లేకుండా దీన్ని ఒక ప్రత్యామ్నాయంగా ప్రక్షాళన దిశగా భవిష్యత్ తరాలకు ఒక ప్రకృతిని అందించడానికి ఈ యొక్క బ్రాండ్ను పెంచడానికి ఒక ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంది. మీరు కారిడార్ విషయంలో కానీ రేపు పార్కింగ్ విషయంలో కానీ దాని యొక్క రూపురేఖలు మారబోతూ ఉన్నాయి. ఈ యొక్క ముంపు నుంచి కూడా ప్రజల్ని ఈ ముంపు అనేది కూడా ఉండదు. రేపు హైదరాబాద్ వర్షాలు వస్తే కూడా ఏ కాలనీలు కూడా ఏ ప్రజలు కూడా ముంపు గురి కాకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు పదే పదే సుందరీకరణని హేళన చేయొచ్చులే కానీ సుందరీకరణ కంటే ఈ యొక్క వరదల్ని ఆపడానికి ప్రజల్ని కాపాడడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు చూడండి. కాకపోతే ఏంటంటే నేను ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకో కేటీఆర్ లాంటి వాళ్ళు ఇవాళ పదే పదే ప్రభుత్వాన్ని చేస్తూ వాళ్ళు ఈ బాధితుల దగ్గరికి వెళ్ళి రెచ్చగొడుతూ ఇవాళ వాళ్ళేదో చేసామని అనే పద్ధతి ఉంది తప్ప అంతకంటే గొప్పగా మీరు చూస్తారు. ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది, పనిచేస్తుంది. అధికారులు కూడా రాత్రి భవన్లో అక్కడ పనిచేసి వాళ్ళకి ఎట్లయితే మనం ఇది అనేది టైం కూడా ఇచ్చి ఆగమేఘాల మీద కూడా ఎవరిని చేయట్లేదు. టైం కూడా ఇచ్చి నిర్వాసితుల్ని చాలా క్షేమంగా వాళ్ళను గూడుకు చేర్చి వాళ్ళకు మళ్ళీ ఉపాధి అవకాశాలను కూడా పెంచడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. అంటే ఆడికి పోయినటువంటి వాళ్ళు కేవలం ఒక రూము రేకులతో ఉంటో లేకపోతే ఉంటే గుడిసె ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొంత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కాడికి పోయేదానికి మొగ్గు చూపిండ్రు. కానీ పర్మనెంట్ ఇండ్లు ఒక అంతస్తు 2 అంతస్తులు 3 అంతస్తులు కట్టుకున్నటువంటి వాళ్ళు సచ్చిన కానీ పోమని చెప్పేసి అంటా ఉన్నారు. వాళ్ళకు ఏ విధమైనటువంటి నష్టపరిహారాన్ని ఫస్ట్ కేటాయిస్తారు? కేవలం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించడం ద్వారా వాళ్ళకు న్యాయం చేసినటువంటి పరిస్థితి ఉంటుందా మీకు? అంటే వాళ్ళకున్నటువంటి ఇల్లు వాళ్ళకున్నటువంటి రేషియో బట్టి అంచనా వేస్తుంది వాళ్ళది ఎంత ఏంటి అనేది. ఇప్పుడు మనం అంచనా వేసి దాన్ని బట్టి వాళ్ళకి ఇస్తుంది. వాళ్ళు అడిగినంత కాకుండా వాళ్ళకు ఒక పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉంటుంది. భవిష్యత్తు కూడా వాళ్ళకు ఉపాధి పెంచుతుంది. ఇంకా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాల్లో పిల్లలు వీళ్ళకు కూడా అనేక సౌకర్యాలను కూడా ప్రభుత్వం వాళ్ళ ముందు ఉంచుతుంది. మరీ తీసుకుపోయి అడవిలో వేసి ఇక మీరు ఎక్కడన్నా ఉండండి అనేది కాకుండా చాలా బాధ్యతతోనే ముందుకెళ్తుంది. గత ప్రభుత్వాల్లాగా మరీ అట్లా కాకుండా ప్రభుత్వం చాలా అధికారులు మీరు చూస్తే ఇప్పటికి కూడా చాలా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సర్వే కానీ ఇది కానీ నిరంతరం ఒక సమీక్షలు జరుగుతూ ఉన్నాయి. వెకిలిగా లేకపోతే గుడ్డిగా లేదు, చాలా జరుగుతున్నాయి. దీని తర్వాత పరిణామాలు మూసి అనేది తరతరాలు కూడా ఏ ప్రభుత్వాలు కూడా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఓకే. కాబట్టి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్టు తీసుకోబోతుంది. దీంట్లో సక్సెస్ కాబోతూ ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు కూడా దీన్ని హర్షిస్తూ ఉన్నారు. ఒక మంచి ప్రభుత్వంలో ఇలాంటి ఆలోచన రావడం కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో హైదరాబాద్ అంటే ఒక లేకులు కుంటలు చెరువులతోని కలకలాడినటువంటి నిజాం సాగర్ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, ఇలాంటి చెరువులల్లో ఇలా అందాలు మొత్తం కూడా కనుమరుగైపోయినాయి. భూ కబ్జాలతోని మొత్తం కూడా అక్రమార్కులు మొత్తం కూడా చెరువులు కుంటల్ని లేకుల్ని ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇచ్చినవి ఉన్నాయి కదా. అంటే 10 సంవత్సరాల నుంచి కేసీఆర్ అంతకంటే ముందు కూడా ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. పూర్తిగా దీన్ని అక్రమార్కులు ఎవరున్నా నువ్వైనా నేనైనా ఎవరైనా అక్రమార్కులు ఉన్నా ప్రకృతికి పెద్దపీట వేస్తుంది. ప్రకృతిని కాపాడాలి. ఇలా మీరు హైదరాబాద్లో ఎండాకాలం వస్తే గ్రౌండ్ వాటర్ లేక అపార్ట్మెంట్లలో లేకపోతే ఇళ్లలో ట్యాంకులు 100 ట్యాంకులు కొనుక్కొని ఆ 2 నెలలు 3 నెలలు జీవనం బతికే పరిస్థితి కనపడుతుంది. ఇదే నీకు హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు కుంటలు లేకులలో పూర్తి స్థాయిలో నేలమట్టం ఉన్నటువంటి నిండుగా వాటర్ ఉంటే హైదరాబాద్ మొత్తం కూడా గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. నీకు 2000 5000 10,000 ఇలా బోర్లు వేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ఇంత చేస్తూ ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇంత వ్యవహారం చేస్తూ ఉంటే ప్రతిపక్షాలేమో చాలా ఘోరంగా విమర్శిస్తూ ఉన్నాయి. రెండో అంశం ఏంటిదంటే ఇదే సందర్భంలో మీ మంత్రులు కూడా ఇక్కడ కూడా వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు కానీ వాటికి కౌంటర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు, కనబడట్లేదు అంతగా పెద్దగా. ఎందుకు రేవంత్ రెడ్డి బదనం అయితే మంచిగానే ఉంటుందని చెప్పేసి అనుకుంటా అది పిచ్చి ఆలోచన. ఒక ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, అధికారులకు విధి విధానాలు ఇచ్చారు, నిర్వాసితులను మనం ఎట్లా ఆదుకోవాలి, వాళ్ళ ఉన్నటువంటి ఆలోచన ఏంది, వాళ్ళ కుటుంబాల తరలింపేంది, వాళ్ళ గూడు మొత్తం వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ, వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లు
నిర్మాణ వ్యవస్థ అనేది అధికారులు చూస్తూ ఉన్నారు. మనం అధికారులు, మంత్రులు పదే పదే ప్రెస్ మీట్లో కానీ ఇంకోటి వస్తే వాళ్ళు మరింత బాధకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒక ప్రభుత్వం అధికారులు దాని చర్యలు తీసుకుంటున్నప్పుడు మంత్రులు కూడా, ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏదైనా ఉంటే సాయం చేసే పద్ధతి తప్ప కానీ ఇంకేదో ఇలాంటి అవకాశాలు లేదు. ప్రభుత్వం సమిష్టిగా నిర్ణయాలతో ముందుకెళ్తా ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టి నిర్ణయాలతోని మంత్రులు, ముఖ్యమంత్రి గారు నిరంతరం ఈ రాష్ట్రం ఉన్నటువంటి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మంత్రులు దాదాపు నిరంతరం ప్రజలల్లే ఉంటారు. మీరు చూస్తే మొన్న శోభాయాత్ర సంబంధించి గతంలో ఒక ముఖ్యమంత్రి గారు ట్యాంక్ బండికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందా? అంటే సమీక్షలు వెళ్ళి ఎక్కడ అవకాశం దొరికినా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ప్రజలతో తప్ప, ప్రజల అభివృద్ధి తప్ప, ఈ రాష్ట్ర అభివృద్ధి తప్ప ఇంకో పని లేదు కదా ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారికైనా ఇంకెవరికైనా. నిరంతరం నేను అనేది. కాబట్టి అలాంటి ఆలోచన లేదు. సమిష్టి నిర్ణయాలతో సమిష్టి ఒక కుటుంబంగా ముందుకెళ్తా ఉంది. కాబట్టి ఈ యొక్క మూసీ నది ప్రాజెక్టు అనేది ప్రభుత్వం ఉన్నటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కాబట్టి సార్ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ముఖ్యంగా మూసి పక్కన ఉన్నటువంటి చేయాలని 15,000 ఇళ్లను ఖచ్చితంగా కూలుస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. అంతే కదా? అంటే మూసి సుందరీకరణో లేకపోతే అభివృద్ధో ఇంకేదైనా కానీ కాక వాటిని అన్నిటి కూడా తీయాలి ఖచ్చితంగా అన్నటువంటి భావనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంతే కదా మీరు చెప్పదలుచుకుంది? దాన్ని మనం డెవలప్మెంట్ గా చూడండి. మీరు మాట్లాడేది కక్ష సాధింపుగా డెవలప్మెంట్ కైనా ఏదైనా కానీ తీసేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఉంది అని చెప్పేసి అంటే ఉన్నారు కదా. మురికి నీరుని తీసేసి సాగునీరుగా ఇవ్వాలి, తాగునీరుగా ఇవ్వాలనేది, ఇవాళ ఒక మురికి నీరుగా ఉన్నటువంటి నదిని ఒక మంచి నీరుగా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇవాళ అక్రమ కట్టడాలు ఉన్నటువంటి ఉండి హైదరాబాద్ ప్రజలకు ముంపు గురై వర్షాలు వస్తే అక్రమ కట్టడాలను ఎట్లా నిర్ణయిస్తాను మీరు? నేనంటా ఉన్నాను వాళ్ళ దగ్గర అన్ని పత్రాలు ఉన్నప్పుడు అక్రమమైనటువంటి కట్టడం ఎట్లా అవుతుంది? ఇలా మొత్తం కూడా సంపులు నిండిపోయి మొత్తం కూడా వాటర్ బయటకు వెళ్లకుండా అక్కడే ఇదయ్యి ఇవాళ నీళ్లు ప్రవహించే దగ్గర నువ్వు చెర్లను ఒత్తుకుంటూ నదిని ఒత్తుకుంటూ వచ్చే వారికి నీకు ఇబ్బందికరమైనటువంటి వర్షాలు వస్తే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకుండా చేయాలని భవిష్యత్ తరాల. ఓకే, అదంటే ఓకే. ఇప్పుడు వీళ్ళు కూలుస్తారా? ఇప్పుడు నేను చెప్పినటువంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళ ఫామ్ హౌస్లు కానీ ఎందుకు ధైర్యం చేయట్లేదు? మరి ప్రభుత్వం హైడ్రా అనేది ఏర్పాటు చేసింది. హైడ్రాకు ఉన్నటువంటి బంధుత్వం కానీ లేకపోతే ప్రీతి కానీ ముఖ్యమంత్రి గారి సొంత సోదరుడే నాకు ఒక 9 రోజులు 10 రోజులు టైం ఇవ్వండి, నా ఇల్లు కూల్చేయండి అని చెప్పారు. నాకు ఎక్కడ కూడా ఇబ్బంది కూడా వేయండి కదా మళ్ళీ. ఎవరు కూల్చొద్దని చెప్పేసి? ఎవరు వాళ్ళ అన్నయ్య. నేనేమంటున్నా, ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా నాకు సిద్ధమే అని చెప్పాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరున్నా కూడా సిద్ధమే. దానికి ఎక్కడ కూడా చట్టానికి ఎవరు అతిథులు గారు. మీరు దానికి ఒక బంధుప్రీతి లేదు. తన ఉన్నటువంటి హైడ్రా ఉన్నటువంటి తన పని తను చేసుకుంటూ పోతుంది. చట్టం పరిధిలోనే హైడ్రా పనిచేస్తుంది తప్ప చట్ట వ్యతిరేకం కాదు సంస్థ అనేది. ఇంకొక 4 రోజులు ఏంటంటే 15 నెలలకు అడుగు పెడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. మీ పార్టీకి మీరు ఆ పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? మీరు యాజ్ ఏ అధికార ప్రతినిధిగా? 10కి 10 వేస్తాం మేము. 100కు 10, 10కి 10? 100కు 100 వేస్తాం. నువ్వు 1కి 10 వేస్తే 10 వేస్తాము. నువ్వు 1 నుంచి 100 వేస్తే 100కు 100 వేస్తాం. ఓకే. ప్రజాపాలన మీరు చేసినటువంటి డెవలప్మెంట్ లో ఇక్కడ మేనిఫెస్టో ఉంది, మీ అభయహస్తం మేనిఫెస్టో. అవును. ఈ అభయహస్తం మేనిఫెస్టోలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని చెప్తాను నేను. దీంట్లో మిగతాయి చాలా ఉన్నాయి, 6 గ్యారంటీలు అని చెప్పేసి చాలా ఉన్నాయి. దీంట్లో ఒక 29వ అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే ఉంటే బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం. 29వ అంశం పదే పదే కేసీఆర్ తాగుబోతు, కేటీఆర్ తాగుబోతు, ఇట్లాంటి రకరకాలైనటువంటి వర్డ్స్ను గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వాడడం జరిగింది. దాంతో ఆడవాళ్ళ మెడలో ఉన్నటువంటి పుస్తకాలన్నీ కూడా అమ్ముకొని తాగుతూ ఉన్నారు. ఆడ మగవాళ్ళు ఇబ్బంది అవుతూ ఉంది కుటుంబ పోషణ. కాబట్టి బెల్ట్ షాపులను అన్ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి అన్నాడు. మరి ఇదేంది 29వ అంశంలో బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి ఇప్పుడేమో దరిదాపుగా 1000కి పైన మేము అన్ని కూడా వైన్ షాప్లో పెడదాం అన్నటువంటి ఈ ప్రకటన. దీన్ని ఎట్లా చూడొచ్చు? అంటే ఇంకా రాష్ట్రాన్ని ఇంకా తాగుబోతాం తెలంగాణ చేద్దామని చెప్పేసి అన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉందా? నేను అనేది మద్యాన్ని ఎక్సైజ్ కూడా గత ప్రభుత్వం దాన్ని ఇచ్చేసింది. ఇప్పుడు కూడా దాని ఒక సాధ్యాలను బట్టి ఇచ్చేస్తుంది తప్ప పూర్తిగా ఏదో నువ్వు అనేది తాగుబోతుల తెలంగాణ మార్చడానికి అయితే ప్రభుత్వం ఇప్పుడు కూడా. మరి ఇప్పుడు బ్రాండ్ షాపులు పెంచుతామంటే అదే కదా అర్థం. ఇక అవును, నేను ఒక మండలానికో లేకపోతే 4 గ్రామాలకు కలిపి ఒకటి ఉండేది. కానీ ఇప్పుడు ఊరూరికి ఉండేది ఉంటే ఊరూరికి తాగి బొర్రులు కాదు. ఇవాళ జనాభా పెరిగింది, మండలాలు పెరిగినాయి, గ్రామాలు పెరిగినాయి. దాని ఉన్నటువంటి రేషన్ బట్టి టెండర్లు ప్రక్రియ కొనసాగుతుంది తప్ప ఎక్కడ కూడా చట్టబద్ధత కలిగినటువంటి మద్యాన్ని సప్లై చేస్తుంది తప్ప చట్టబద్ధత లేని మద్యాన్ని ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. గ్రామాలు పెరిగితే బళ్ళు పెంచాలి, బళ్ళు లేకపోతే ఇంకా వేరే కాలేజీలు పెంచాలి,
లేకపోతే నువ్వు రేషన్ షాపులు పెంచాలి, ఇదేంది బెల్ట్ షాపులు పెంచడం ఏంది ఇది? నేను అనేది ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా అత్యధిక మొదటి పీట వేసిందే ప్రభుత్వ విద్యకు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ఇవాళ స్కూల్స్ 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 అని కూడా మళ్ళీ తెరిచింది. ఇవాళ అనేకమైనటువంటి స్కూల్స్ ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఇవాళ నువ్వు హైదరాబాద్ చుట్టుపక్కల, మేడ్చల్ చుట్టుపక్కల గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఈ రోజు సీట్ దొరకని పరిస్థితి ఉంది. ఒక్కొక్క పాఠశాలలో దాదాపు 1000 మంది 2000 మంది స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. నీకు గురుకులాలలో ఎక్కడ కూడా సీట్ దొరకని పరిస్థితి ఉంది. అంతా ఒక పోటీ పెరిగింది. ప్రభుత్వం దాని వైపు వేగవంతమైన చర్యలతో పాటు వేగవంతమైన ఆలోచన చేస్తూ ఉంది. అధికారులు ఉన్నటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పటికి దాని మీద సమీక్షలు చేసి ఇంకా మరింత ప్రభుత్వ విద్యని బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఉంది. మీరు 10 నెలల కాలంలో పూర్తి స్థాయిలో ఒక పథకం చెప్పండి, మేము అమలు చేసినటువంటి పథకం ఇదే అని చెప్పేసి గల్లా ఎగిరేసి చెప్పేటువంటి ఒక పథకాన్ని ఒకటి చెప్పండి. ఉచిత బస్సు తప్పించి. ఉచిత బస్సు ఇచ్చినాము, కరెంట్ ఇచ్చినాము, గ్యాస్ ఇచ్చినాము, ఏమి ఇవ్వలేదు. రాజీవ్ బీమా ఇచ్చినాము మనము 10 లక్షలకు. మీరు ఏమి ఇవ్వలేదు. మీరు చెప్పండి. రైతు రుణమాఫీ ఇచ్చినాము. రుణమాఫీ విషయం అంటే ఇక చాలా మీరు చెప్పండి. అంశం అంతే. రుణమాఫీలో ఇంకా దాదాపుగా 30% ఉన్నారు. నేనేమంటున్నాను, అక్కడ ఏదన్నా కింది స్థాయి ఉంటే అక్కడ వ్యవసాయ అధికారులు ఉన్నారు. అక్కడ ఏమన్నా కేవైసీ ప్రాబ్లమో లేకపోతే ఇంకా ఆధార్ కార్డు ఇంకేదైనా లోకాలిటీ ఐడి ప్రూఫ్ విషయంలో ఏమైనా చిన్న చిన్న టెక్నికల్ విషయాలు వస్తే అక్కడ చూసుకొని మళ్ళీ ఏమంటే సర్దిద్ది అవుతా ఉన్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. మీరు చెప్పండి. ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో దాదాపుగా 460 అంశాలు ఉన్నాయి. నేనేమంటున్నా 1 by 1 జరుగుతూనే ఉంది కదా. నేను అనేది ఎక్కడ ఇది కాలేదు. నేను అనేది ఇవన్నీ లేనిపోని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీలు తప్ప కానీ గత ప్రభుత్వంలో ఇవాళ రైతు రుణమాఫీ కానీ లేకపోతే కరెంటు విషయంలో కానీ గ్యాస్ విషయంలో కానీ గత పాలకులు ఇవన్నీ కూడా విస్మరించారు కదా. నేను అనేది 10 ఏళ్ల పాటు నువ్వు 1 లక్ష రుణమాఫీ చేయలేనివి ఏకకాలంలో 2 లక్షలు మనం రుణమాఫీ చేయగలిగినాం కదా. నేను అనేది ఎందుకు ఇది లేదు. దాదాపు 18,000 కోట్లని మనం భర్తీ చేసినాం కదా రైతు రుణమాఫీతో. ఎందుకు ఇది అంటున్నాం నేను అనేది. ఇవన్నీ రోజు పొద్దున్న లేసే ప్రతిపక్షాలు ఎంతసేపటికి ఈ ప్రజాపాలన పైన ప్రజాప్రభుత్వం పైన విమర్శ చేయాలనే ఆలోచన తప్ప ఈ ప్రభుత్వం ఎంత రోజు చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తూ ఉంది, మేము చేయలేని పనులు ఈ ప్రభుత్వం చేస్తుందని వాళ్ళు అప్రిషియేట్ లేకనే బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడో ఉన్నటువంటి ఆదిలాబాద్లో జైనూర్లో జరిగిన సంఘటన ఇవాళ హరీష్ రావు వెళ్ళి మళ్ళీ దాన్ని ఒక రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆ రోజు జైనూర్లో జరిగిన సంఘటన సీతక్క గారు వెళ్ళారు. ఆ కుటుంబానికి 1 లక్ష రూపాయల పరిహారం ఇచ్చారు. ఆ నిందితులను అరెస్ట్ చేశారు పోక్సో చట్టం కింద. వానికి రేపు కఠినమైన శిక్ష పడతా ఉంది. ఎక్కడ కూడా మీరు చూడండి ఆ ఆయంలో వాళ్ళ ఆయంలో జరిగినది వీళ్ళ మా ప్రభుత్వంలో జరిగినటువంటి మీరు చూడండి. ఎక్కడ కూడా ఏ పేదవాడికి అన్యాయం జరిగినా కూడా ఏ పేద మహిళకు అన్యాయం జరిగినా కూడా ప్రభుత్వం వెనువెంటనే సాయం అంతా ఉంది, వెనువెంటనే చర్యలు తీసుకుంటా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ హైడ్రా విషయంలో చిట్ట చివరిగా ఏమని చెప్తారు? హైడ్రా పనితీరు ఎట్లా ఉంటే బాగుంటుందని అనుకుంటారు? ఇంకా దీంట్లో ఇంకేమైనా మెరుగులు దిద్దితే బాగుంటుందని అనుకుంటా ఉన్నారా? ముందుగా పేదవాళ్ళకు కూల్చిన తర్వాతనే పెద్దవాళ్ళ జోలికి పోమంటున్నారా, లేకపోతే పెద్దవాళ్ళకు సంబంధించిన వాళ్ళే కూల్చిన తర్వాత పేదవాళ్ళకి జోలికి పోమంటా ఉన్నారా? ఎందుకంటే వ్యతిరేకత, మీరు హైడ్రా పనితీరు మంచిదే కావచ్చేమో, దాని ఉద్దేశం మంచిదే కావచ్చేమో, కానీ వ్యతిరేకత అనేది తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పైన కనబడతా ఉంది గ్రౌండ్ లెవెల్లో. హైడ్రా అనేది ఇప్పుడు చాలా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఇలా హైడ్రా రావడం ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వెల్ఫేర్ కాలనీ అసోసియేషన్స్ కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అదే ప్రభుత్వం ఒక మంచి గొప్ప ఆలోచన చేసింది. ఇవాళ ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకొని యథేచ్ఛగా తిరుగుతున్నటువంటి వాళ్లకు ఇప్పుడు ఒక మంచి గుణపాఠం వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఇవాళ దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక ప్రభుత్వం ఉన్నటువంటి ఒక హైదరాబాద్లో ల్యాండ్ కొనుక్కోవాలంటే కూడా భయపడతా ఉన్నారు. అంటే ఎక్కడ కబ్జా అవుతుంది ఏదని. కాబట్టి దీనివల్ల భవిష్యత్ తరాలకు కూడా ఒక చట్టబద్ధత వస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. హైడ్రా వల్ల ఇవాళ ప్రభుత్వ భూమి ఒక సేఫ్టీ అవుతా ఉంది. దాదాపు 268, 280 అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీనివల్ల కూడా ఉన్నటువంటి చెరువుల కుంటల దగ్గర కూడా సీసీ కెమెరా పెడతా ఉంటారు. ఒక సెక్యూరిటీని పెట్టి ఒక మొత్తం కూడా దీన్ని ఒక ప్రక్షాళన చేసి హైదరాబాదులో ప్రభుత్వ భూమికి ఎవరు కబ్జా చేయకుండా దీన్ని కాపాడే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఇవాళ మీరు చూసుకుంటుంటే కరోనా సమయంలో మనం ఆక్సిజన్ కూడా కొనుక్కొని ఆక్సిజన్ కోసం ఎంత విలువలాడినటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ నగరం దాదాపు 1 కోటి మంది, దాదాపు 1 కోటి అంటే దాదాపు
కోట్లలో ఉన్నటువంటి ఒక ఇంటికి 2 కార్లు ఉన్నటువంటి పరిస్థితి. అవును. దాదాపు 2 కోట్ల కార్లు ఉన్నటువంటి రోజు పొల్యూషన్ అవుతున్నటువంటి సందర్భం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి లేకుల్ని కుంటల్ని పెంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరాన్ని ఒక ప్రఖ్యాతి పెంచి గతంలో ఉన్నటువంటి నిజాం నవాబు లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చెరువులు కుంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. హిమాయత్ సాగర్, గండిపేట లాంటి చెరువులలో కూడా చుట్టుపక్కల మొత్తం కూడా కబ్జా అయ్యి గత పాలకులు ఎప్పుడూ ఇదిగాలే. అలాంటి అక్రమార్కులకు ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అంతా పాడే పరిస్థితి ఉంది. ఇక్కడ హైడ్రా కూడా ఏ పేదవాడిని ఇల్లు కూల్చలే, ఏ పేదవాడిని కన్నీళ్ళు దూర్చలే. ఎవడైతే అక్రమార్కులు ఉండో ప్రభుత్వ భూమి బఫర్ జోన్లలో కట్టిరో వాళ్ళని కూరుస్తూ ఉన్నది. తప్పేంటి దాంట్లో? నేను అనేది ఇది ఒక మంచి పని కదా నేను ప్రభుత్వం చేసేది. అనేక మంది అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, ఇలాంటి గొప్ప థాట్స్తో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళు ఒక విమర్శనే పనిగా పెట్టుకున్నారు. ఎక్కడ నిర్వాసితుల దగ్గర పోయి ఫోటోలు ఇచ్చి అక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం తిట్టించే ప్రయత్నం చేసినా ప్రభుత్వానికి ఒక విజన్ ఉంది. ప్రభుత్వం ఒక విజన్తో ముందుకెళ్తుంది. గత పాలకులు ఎక్కడైతే నిర్లక్ష్యం చేశారో, ఏ దోపిడీ చేశారో ఆ దోపిడీని అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నటువంటి ఏదైతే హైడ్రా ఉందో ఈ హైడ్రా ఖచ్చితంగా 100% అది న్యాయబద్ధమైనది. మరో పక్కన మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఇండ్లు కట్టుకుని ఉన్నటువంటి చాలామంది ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది. మూసీ నదిని అభివృద్ధి చేయాలి, దాంట్లో మంచినీరు దాంట్లో ప్రవహించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో, ఒక గొప్ప సంకల్పంతో రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తా ఉన్నాడు. కానీ ఇక్కడ కావాలని చెప్పేసి ప్రతిపక్షాలు జోక్యం చేసుకొని వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ చెప్తున్నటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.